భర్త కీర్తి భార్యయే కాపాడుతుంది, ఇనుమడింపజేస్తుంది. భార్య కీర్తి భర్త ఇనుమడింపజేస్తాడు. భర్త మనశ్శాంతి భార్య దగ్గర దొరుకుతుంది, భార్యకి మనశ్శాంతి భర్త దగ్గర దొరుకుతుంది. దాంపత్యంలో ఈ అవగాహన ప్రధానంగా ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? నేను ఆయన అన్న భావన ఉంటే అది నడవదు. ఇంకా అది ఒక సమగ్రత లేని స్థితి వస్తుంది. మన ప్రారంధ కర్మ ఏమిటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదో స్త్రీలకి తక్కువ పురుషులకి ఎక్కువ, ఇలా ఒక విచిత్రమైనటువంటి వాదన ప్రబలిపోయింది, అర్థం పర్థం లేని వాదన. అలా ఎక్కడా ఏం లేదు. రామాయణం సరిగ్గా చదివితే సీతమ్మ దగ్గర శోకాన్ని రాముడు ఆపుకోలేకపోయాడు అని తెలిస్తే సీతమ్మ రాముడి హృదయంలో ఎంత గొప్ప స్థానంలో ఉందో అర్థమైతే ఆడదాని శక్తి ఏమిటో నీకు అర్థం అవుతుంది. నువ్వు చదివింది లేదు, నువ్వు అర్థం చేసుకున్నది లేదు, నువ్వు అక్కర్లేని ప్రసంగాలు చేసి ఉన్నవాళ్ళని పాడు చేస్తే అక్కడ వస్తోంది ఇబ్బంది అంతా. కాబట్టి ఇప్పుడు ఇది దాంపత్యంలో ఉండేటటువంటి ఒక గొప్ప స్థితి సనాతన ధర్మంలో. అందుకని వాళ్ళు ఇద్దరు కారు, వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటే. ఒక్కటిగా అయినటువంటి వారు రెండుగా మీకు కనపడుతూ ఉంటారు.